ఇప్పుడు ఒకటి వైఎస్ఆర్ బొమ్మ, రెండు చేతులు ఉన్నాయి. ఈ రెండు చేతుల్లో ఆ బొమ్మ ఎవరి చేతికి వస్తుంది? 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు మీరు అడిగిందే అడిగారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి చేతిలో ఒకటి ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఇంకోటి ఉంది. ఎవరి చేతికి వెళ్ళిద్ది? నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదు. బట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, ఎంపీగా పనిచేశారు. అదే కడప జిల్లా మొత్తం రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత దగ్గరుండి చూసుకుంటున్నటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారే. అందరికీ నోటెడ్, అందరినీ పేరు పెట్టి పిలిచేంత స్వాతంత్రం ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ప్రయోగించినప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళింది? 5,43,000 ఓట్ల మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. విజయం గారు పులివెందుల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరిని ప్రయోగిస్తారా లేదా అది అఫీషియల్ గా మనం కన్ఫర్మ్ అయినాక, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఫిక్స్, దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మమ్మల్ని అడిగారు మీడియా వాళ్ళు, ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది కదా, మీకు నష్టం కదా అని. అదేంది ఆమె ఆడ తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే మాకేం నష్టం అంటే, ఓ తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు అని చెప్పి ఆ విధంగా ప్రచారం పొంది, ఆ విధంగా ప్రచారం వీళ్ళందరూ చేసి ఏదైతే మా మీద రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారు. తర్వాత మొన్న నేను మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎల్లో మీడియా ఛానల్స్ లో కొన్ని వార్తలు చూసా, కొన్ని విశ్లేషణలు చూసా. ఏంటనంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు తెలంగాణలో పొత్తు పెట్టుకొని వెళ్ళాలనంటే రాహుల్ గాంధీ గారి దగ్గర ఆపిచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. దీనికి మనం ఏమి విశ్లేషణ చేద్దాం అంటే, ఆ తెలంగాణలో పొత్తు పెట్టుకొని 2-3 సీట్లు 4 సీట్లు ఏదో తీసుకుంటానంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి లేదు అని చెప్పి ఆయన ఆపాడంట, అడ్డుపడ్డాడంట. దాని మీద మాట్లాడదామా? ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే దాని మీద మాట్లాడదామా? ఎందుకంటే ఏదో ఒక దాని మీద కన్ఫర్మ్, రెండు రకాలుగా చెప్పలేం కదా మనం. ఏదో ఒక రకం, నేను పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా ఓ పార్టీలో మనం ఒక రకంగా మాట్లాడగలుగుతాం, కానీ ఇట్లా అంటే అట్లా ఉండొచ్చు, ఇట్లా అంటే ఎట్లా ఉండొచ్చు అని రెండు రకంగా మనం మాట్లాడలేం కదా. ఇప్పుడు కృష్ణానీళ్ళు అన్నేమంటున్నాడు, మేము ప్రయోగిస్తున్నాము, మేము వదులుతున్నటువంటి బాణమే అంటున్నాడు. ఆయన ప్రకారం విశ్లేషణ చేద్దామా? లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా ఓ జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారే రివర్స్ అటాక్ లో వచ్చేస్తున్నారు. ఇందాక పొద్దున ఒక తమిళ చూశాను ఒక ఛానల్లో, టాల్కం పౌడర్ ఛానల్ దాని పేరు. నిన్న ఒక తమిళ చూసా, 20 మంది ఎమ్మెల్యేలు షర్మిల వెంట అన్నారు. తెల్లారికి మారిపోయింది, 45 మంది ఎమ్మెల్యేలతో ఇదంటే స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నారని రాశారు. 45 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళిపోతున్నారంట రేపు పొద్దున స్పెషల్ ఫ్లైట్ లో. మరి రేపు పొద్దున అది 65 అయిద్దా, 151 అయిద్దా, 175 అయిద్దా? ఎందుకంటే పక్కన మరి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలిపేసి రాస్తారా? దీని మీద మాట్లాడాలన్నా నాకు ఇవన్నీ చూస్తాను. చెప్పండి, ఇప్పుడు ఇద్దరు చెప్పండి, టీడీపీ వాళ్ళకి చెప్పండి, కృష్ణాంజలి గారు, ఇద్దరికి సమాధానం చెప్పాలి మీరు. ఒకటి స్పష్టం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి 100 రకాల అస్త్రాలు ప్రయోగిస్తారు. దాంట్లో రకరకాల అస్త్రాలు అది ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎటు నుంచైనా రావచ్చు. మా దగ్గర మా పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త అక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకత్వాలతో ఏదైనా ఇబ్బంది అయ్యి అతను రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని రాస్తారు. మా పార్టీ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే అపోజిషన్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని రాశారు. మా పార్టీలో 4 ఎమ్మెల్యేలు మాకు వ్యతిరేకంగా ఓటేస్తే మా పార్టీ పని అయిపోయిందని రాశారు. మొత్తం ఎన్నికల్లో మేము గెలిచి ఒక్క గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోతే మా పార్టీ పని అయిపోయిందని రాశారు. ఇప్పుడు మొన్న ఆయన ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా చేస్తే మా పార్టీ పని అయిపోయిందని రాస్తున్నారు. ఇప్పుడు ఎవరు షర్మిల గారి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మా పని అయిపోతుందని రాస్తారు. ఎట్లా నాకు అర్థం కావట్లా ఏ విధమైనటువంటి విశ్లేషణ. అరే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి 151 సీట్లు 50% ఓటింగ్ ఉన్నటువంటి వ్యక్తి. రేపొద్దున ఎవరితో మాకు పొత్తు అవసరం లేదు, మీరు 4 కలిసి వస్తారా, 5 కలిసి వస్తారా, అఫీషియల్ గా కలిసిరండి. డొంక తిరుగుడుగా ఎందుకు? పొద్దున బీజేపీతో సంసారం, రాత్రి తెలుగుదేశంతో సంసారం ఎందుకు? ఓపెన్ గా కలిసి ముగ్గురే ఓపెన్ గానే రండి, మేము ధైర్యంగానే వస్తామని చెప్తా. 175 సీట్లకి ఎన్నికలు ఇంకా 4 నెలలు ఉన్నటువంటి సమయంలో, ఏప్రిల్లో ఎన్నికలు, జనవరి మొత్తం ఉంది, ఫిబ్రవరి మొత్తం ఉంది, మార్చి మొత్తం ఉంది, ఇంకా 100 రోజులు పైగా ఉండగా ఇప్పుడే మేము క్యాండిడేట్లను డిసైడ్ చేసుకుని మేము ఎన్నికల వ్యూహంలోకి వెళ్తుంటే అవతల రాజకీయ పార్టీలు ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారో సుధాకర్ రెడ్డి అని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పలేనటువంటి పరిస్థితి. అలా కాంగ్రెస్ అంటే వదిలేద్దాం, వాళ్ళకి అంతకుముందు 2%, మొన్న 1% వచ్చింది ఓటింగ్, 1.2 లాస్ట్ టైం 2019లో. 2014లో 2.5 2.8. ఇక్కడి నుంచి ఒక పార్టీ పెట్టుకుని వెళ్ళాడు ఆయన, చెప్పు గుర్తు పార్టీ, ఆయన పేరేంది, కిరణ్ కుమార్ రెడ్డి. ఏముంటది, 2014తోనే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. 2014 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరో వస్తారు, కిరణ్ కుమార్ రెడ్డే వచ్చాడు అనుకోండి, ఏమన్నా అవుతుందా? ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి
మా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కదా, ఉమ్, ఏమైనా అయిపోద్దా? ఉమ్, తెలంగాణలో కూడా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా తెలంగాణ తెచ్చిన పార్టీకి ఇచ్చాము, ఇచ్చిన పార్టీకి కూడా ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రకరకాలుగా ఆల్రెడీ 2014లో వాళ్ళు కొన్ని సీట్లు గెలుచుకున్నారు, 19లో గెలుచుకున్నారు, అపోజిషన్ గా ఉన్నారు వాళ్ళు. సో ఈ విధమైనటువంటి దాంట్లో అక్కడ ఫ్యాక్టర్ పనిచేసింది. బట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఉన్న రాష్ట్రాలను కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి మొన్నదాకా 4 రాష్ట్రాల అధికారంలో ఉండేది. ఉమ్, కర్ణాటక పైన ఒక 3 రాష్ట్రాలు వేసుకున్నాం, అవును. ఉమ్, 4 ఇప్పుడు 3 అయింది. ఉమ్, అంటే పైన 2 పోయింది, తెలంగాణ మాత్రం ఒకటి వచ్చింది. ఉమ్. ఏంది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ వాళ్ళు ఏదో వస్తే ఇప్పుడు ఏదో కాదు వెంకటరెడ్డి గారు, ఒకటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ ఓకే, బట్ ఇక్కడ ఉన్న పర్సన్ గురించి ఇప్పుడు ఎందుకంటే 2019లో కానివ్వండి, 2014లో కానివ్వండి, షర్మిల గారు ఎంత కృషి చేశారు, అప్పుడు 2014లో మీకు సాధించిన సీట్లు కానివ్వండి, 2019లో మీరు అధికారంలోకి రావడానికి ఆమె చేసిన కృషి ఎంత ఉందో మీకు తెలుసు కదా. మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తా అన్నా. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిపి కాదు. ఫస్ట్ పాయింట్, ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ గారు ఉన్నారు. ఉమ్, షర్మిల గారు మా పార్టీకి సంబంధించి ఆ కుటుంబ సభ్యురాలుగా మాకు ప్రచారం చేశారు. ఉమ్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తున్నారు అనుకోండి సార్, మీ భార్య గారు ప్రచారం చేస్తారు, మీ కూతుర్లు కొడుకులు ఉంటే ప్రచారం చేస్తారు, మీ బంధువులు మీ అన్నదమ్ములు వచ్చి ప్రచారం చేస్తారు. ఉమ్, ఇది మీరు గెలవాలనేటటువంటి దాంట్లో. ఉమ్. సో మీ భార్య గారి వల్ల మీరు గెలిచారు, లేదంటే మీ తమ్ముడు మీకు ప్రచారం చేయడం వల్ల గెలిచాడు, మీ కూతురు ప్రచారం చేయడం వల్ల గెలిచింది, ఇదే స్టాండర్డ్ అంటే ఎట్లా? ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం భువనేశ్వర్ గారు ప్రచారం చేస్తారు సార్. ఉమ్, భువనేశ్వర్ గారు రాజకీయ పార్టీ పెట్టారు అనుకోండి, లేదా ఆమె వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయ్యారు అనుకుందాం, ఫర్ సపోజ్ ఉమ్, అవదనుకోండి, అనుకుందాం, ఏమైనా అవుతుందా? ఉమ్, నారా రామూర్తి నాయుడు వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయ్యాడు, ఏమైనా అవుతుందా? ఉమ్. ఎందుకు ఏం వాళ్ళకి అవుతుంది? ఎంతో కొంత ఉంటది కదా, వాళ్ళకి ఎంతో కొంత పర్సెంటేజ్ ఉంటది కదా, 1%, 1.2%, మా 2%. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. మీరు అన్నట్టు చాలా మంది విశ్లేషణ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అని. నేను దాన్ని ఇప్పుడు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటున్నానంటే, అది ఒకప్పుడు ఉండొచ్చు. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టగానే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ మా పార్టీలోకి వచ్చారు కాబట్టి, కార్యకర్తల నాయకులు వచ్చారు కాబట్టి ఆ పార్టీ ద్వారా మాకు వచ్చిన ఓట్ బ్యాంక్ అనుకుందాం. 2011లో పార్టీ పెట్టినప్పుడు అదే నాయకులు వేరే పార్టీలోకి కూడా వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మళ్ళీ ఆ కార్యకర్తలు 2014 ఎన్నికలప్పుడే వేరే పార్టీలోకి వెళ్ళారు, 19కి వేరే పార్టీలోకి వెళ్ళారు, వేరే పార్టీ వాళ్ళు మా పార్టీలోకి వచ్చారు. మరి ఇది అంతా మిక్స్డ్ దానికి సంబంధించింది అంటాం కదా. అయినా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్. ఎప్పుడో 2009లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ 2024లో కూడా ఆ ఓట్ బ్యాంకే అదే ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోవడానికి ఎక్కడ ఉంటది? ఒక ఎన్నికల్లో ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంక్ ఇంకో ఎన్నికల్లో ట్రాన్స్ఫర్ కాదు. అసలు ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. 45% వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 45% ఓటింగ్ ఎప్పుడు వచ్చింది? ఏ ఎన్నికల్లో వచ్చింది? 45%. 2009లో వచ్చింది 45%. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45% వచ్చింది 2014 ఎన్నికల్లో. మరి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కాదు కదంతా. 2019లో మాకు 50% వచ్చింది. ఎవరిది 50% ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? ఉమ్మడి ఏపీలో కానీ, లేదంటే మీరు అంటే 13 జిల్లాల్లో క్యాలిక్యులేట్ చేసుకున్నా ఎక్కడ రాలేదు కదా. ఇవన్నీ విశ్లేషణలు చెప్పుకొని ఏదో అయిపోతుందంటే ఒకటేంటంటే, ఒకదానికి నేను సంతోషిస్తా సార్, ఆంధ్రప్రదేశ్ లో కాదు సార్, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తిరిగింది సార్. ఇంతవరకు అయితే నేను గర్వంగా ఫీల్ అవుతా. ఎందుకంటే మా పార్టీలో సీట్లు మారుతున్నా పక్క పార్టీ వాళ్ళు మా దాని మీద డిస్కషన్ పెడతారు. అరే మీరెక్కడ, మీరేంది, మీ కథ ఏంది, దాని గురించి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ట్రాన్స్ఫర్లు ఉన్నాయా పొలిటికల్ గా? ఇది ఒక డిస్కషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సీట్లు మారుస్తున్నాడు, అది మేము డిస్కస్ చేసుకోవాలి. మా పార్టీలో మారుస్తున్నారు లేదా, మీకేం సంబంధం? మీరంతా డిస్కషన్ దాని మీద ఒక పెద్ద విశ్లేషణలు మిగిలిన రాజకీయ పార్టీలు. ముందు మీ పార్టీలో ఎన్ని సీట్లు, ఎవరెన్ని పోటీ చేస్తున్నారు? తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయా? బీజేపీ కూడా దాంట్లో కలిసి వస్తుందా? బీజేపీ రాకపోతే మళ్ళీ మీరు ఎటు కమ్యూనిస్టులు ఆల్రెడీ కాసుకొని సిద్ధంగా ఒకటన్నా ఇవ్వండి బాబు అని అడుగుతా ఉన్నారు కాబట్టి, ఆ ఒకటి సిపిఐ ఒకటి సిపిఎం పోతే మిగిలిన ఏమన్నా 4-5 కాంగ్రెస్ కి ఇస్తారా? బీఎస్పీ కూడా ఇదేమన్నా మీరు క్లారిటీ తీసుకోండి. షర్మిల గారు కాదు కదా, ఎవరు ఏ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సాధించేది ఏం లేదు. బట్ ఒక 1% ఓటింగ్ పెరగొచ్చాము. ఎందుకంటే జనరల్ మరీ తీసేసినట్టు మాట్లాడట్లేదు కానీ పోయినసారి ఒకటి వచ్చింది, ఇప్పుడు 2% రావచ్చేమో. ఎందుకంటే ఎవరో మీరు అన్నట్టు ఒక లీటర్లు పోతే 1000-2000 ఓట్లు పోతే అట్లా చూసుకుంటే ఒక 1% పెరిగిద్దాం. దానివల్ల వైసీపీకి ఏమవుతుంది? వైసీపీకి నష్టమా, టీడీపీకి నష్టమా చూద్దాము.